వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ చిట్ చాట్. టాలెంట్, పర్ఫార్మెన్స్, స్టార్డమ్ ఇలా అన్ని రకాలుగా టాలీవుడ్లో టాప్ ప్లేస్లో ఉన్న హీరోయిన్ తమన్నా గారు. సో ఇప్పుడు 11th అవర్ అనే వెబ్ సిరీస్తో మన ముందుకు వచ్చారు. సో ఈ వెబ్ సిరీస్ గురించి అండ్ అలాగే ఆవిడ కెరీర్ గురించి మనం చాలా విషయాలు ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. హలో తమన్నా గారు. హలో అండి. ప్రెసెంట్ ఈ 11th అవర్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే ఈ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయిందో సో అప్పటి నుంచి కూడా మా అందరికి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో ఎలా ఉండబోతోంది ఏంటి అని, బికాస్ చాలా రియలిస్టిక్గా ఉంది మేము చూసినంత వరకు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ సిరీస్? నాకు డెఫినెట్గా ఈ పాత్ర కానీ ఫార్మాట్ చాలా చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు అందరూ నన్ను బిగ్ స్క్రీన్లో చూశారు అండ్ నాకు ఎంత ఆదరించారు, ఎంత ప్రేమించారు. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ టైమ్ దట్ ఐ డూ క్యారెక్టర్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ ఐవ్ డన్ బిఫోర్. అఫ్ కోర్స్ ఫీచర్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసేటప్పుడు there is a certain time limit to it, there is a certain speed to it. బట్ వెబ్ షోస్కి వచ్చేసరికి ఒక యాక్టర్కి నిజంగా అక్కడే ఉండి ఒక క్యారెక్టర్లో బ్రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఐ వాజ్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్ అండ్ డెఫినెట్లీ అది ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దాట్. సో 11th అవర్ స్క్రిప్ట్ నాకు లాక్డౌన్ బిగినింగ్లో వచ్చింది అండ్ అప్పుడే నాకు అనిపించింది దట్ దిస్ షుడ్ బీ డెఫినెట్లీ అ వెబ్ షో దట్ ఐ షుడ్ డూ. బికాజ్ ఒక ఆడియన్స్గా నా అటెన్షన్ స్పాన్ చాలా చిన్నది. ఐఎమ్ నాట్ సమ్మన్ హూ కెన్ సిట్ అండ్ వాచ్ ఎపిసోడ్స్ ఓవర్ ఎపిసోడ్స్. సో ఇఫ్ ఐ ఫీల్ లైక్ if a script excites me, forget if it excites me, if I can read it and reach the last episode, it should have something in it, because నాకున్న అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. So yeah, I love the subject, and Pradeep garu appudu vacharu and he's the producer and the writer of the project, and was super excited to know that Allu Arvind sir is going to showcase it on his platform AHA. And I feel like Telugu content right now is definitely something that everyone is looking at, because consistently, at least for the past few years, I've seen Telugu cinema in general turning out some really good stuff. So I think I feel like that there's a glory to Telugu cinema. So I think danni web space lo kuda తీసుకెళ్ళాలని I think that would be great to continue it there. Like, what made you feel very special about this series? I was looking to do a show, so generally I was looking at a lot of different scripts, but I felt like Aratrika Reddy is a character that is in every woman. Aratrika Reddy is an entrepreneur, comes from a family which is a business background. Her life's a corporate battle every day, because she deals with men in her workplace, in her personal space also. The men she has are not really supportive of her. So she's a girl who has to really find her strength in herself, and there's no other place to go. For the first time I have a child in the film, so just these are the very different emotions and different character graph I had to explore. And I had a chance, because cinema lo just you don't, as an actor, you don't get the opportunity to sustain yourself in a shot for so long. And I'm really happy that Aratrika Reddy is getting so much love. 11th hour is getting so much love. So yeah, it's a super exciting phase for me. Aratrika Reddy ఏదైతే మీరు ఆ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేశారు, రియల్ లైఫ్లో కూడా చాలా మంది కెన్ రిలేట్ దట్ క్యారెక్టర్. సో బేసిక్గా జరుగుతుంది కూడా ఇప్పుడు సమాజంలో అదే. సో దాన్ని చక్కగా డిస్క్రైబ్ చేస్తూ అండ్ మీరు దాన్ని చాలా బాగా క్యారీ చేశారు. సో ఎనీ డిఫికల్టీస్? ఈ షూట్ ఇంత కష్టంగా ఉండేది కాదు, బట్ బికాజ్ వీ షాట్ ఇట్ రైట్ ఆఫ్టర్ ద లాక్డౌన్. పాండమిక్ ఆఫ్ కోర్స్ అందరిని చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ చేసింది, ఇన్ ద సెన్స్ అందరు వర్క్ స్టాప్ అయిపోయింది, ఎవ్రీబడి వాజ్ అట్ హోమ్. సో ఆ లాక్డౌన్ తర్వాత వర్క్ స్టార్ట్ చేయడం అనేది ఎవ్రీథింగ్ వాజ్ వెరీ స్లో అండ్ డిఫికల్ట్ టు యాక్సెస్. సో and even the scripts, we had to really at that point of time control what kind of scripts we are doing, enta varaku adi shoot cheyagaltam. So avani our logistical issues were a lot. Yes. And we shot it around October, so that was, I think, just right after lockdown. Yes. So yeah, I think that made the process a little more difficult, and then to top that over, I had COVID 3 days into the shoot of the show, which of course took me back
6 months because I was in the hospital and then it took a toll on my health. But yeah, I think Praveen Garu, Pradeep Garu, uh, Mukesh sir, who's the DOP, I think they all were very, very supportive of me, and I was not in the pink of my health. I was quite weak actually. The entire web show was shot in like some 33 days, and my Yeah. work was like some 21 days. So I think it's a very record time to be able to shoot that. And Adi, I think Jargindi only because Praveen sir was very clear. And we had a very tight, well-bound script. And I think that's why we could even execute something like this. అలాగే సో తమన్నా గారు లైక్ మీరు డిఫరెంట్ జానర్లో మూవీస్ చేశారు. సో లవ్ స్టోరీస్ కావచ్చు అండ్ ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్. సో ఈ వెబ్ సిరీస్ అంటే ఒక స్టార్ హీరోయిన్ ఒక వెబ్ సిరీస్ చెయ్యాలి అన్న థాట్ అంటే ఎప్పుడు వచ్చింది, ఎలా? నేను నన్ను ఎప్పుడు ఒక స్టార్లా చూడట్లేదు. నేను ఆల్వేస్ నన్ను ఒక యాక్టర్గా చూశాను. నేను చాలా లక్కీ. ఎర్లీ ఆన్ ఇన్ మై కెరియర్ ఓన్లీ ఐ సా సో మచ్ స్టార్డమ్, so much fame only because of the audience's love. Yes. But heart of hearts, I have always been an actor, and that's what is my passion. And honest గా చెప్పాలంటే సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఒక యాక్టర్ చేతిలో ఉండదు, మేము ఎంత ట్రై చేసినా. సో ఐ వాజ్ జస్ట్ ఫాలోయింగ్ మై ప్యాషన్ బేసిక్లీ. అండ్ ఇప్పుడు కూడా అంతే. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ బికాజ్ ప్రతిరోజు సెట్కి వెళ్ళి ఏదైనా చేయాలంటే దానికి ఎంతూజియాజం కావాలి. అండ్ ఆ ఎంతూజియాజం రావాలంటే మేము ఏదో సబ్జెక్ట్ని చూసి ఎక్సైట్ అవ్వాలి. సో ఐ ఫీల్ లైక్ అలాంటి సబ్జెక్ట్స్ నేను వెతుకుతున్నాను. అండ్ కాన్స్టెంట్గా నా మైండ్ ఆ డైరెక్షన్లోనే ఉంటుంది. దెర్ ఐ వాంట్ టు సర్చ్ సంథింగ్ న్యూ. And I've been lucky. This year has been rather interesting because after 11th hour, I have CTMR coming out. Yes. Then I have Maestro coming out with Nitin. Then I have Gurtunda Sita Kalam with Satyadev Garu. So a lot of stuff is going on. It's like a handful of movies. Yeah, if I'm forgetting means it's it means it's a lot. Yeah. So yeah, I've just done another Tamil web show, which should hopefully come out soon as well. That will be my first Tamil. So yeah, content is like, and of course, how can I forget F3, which Yes. is super exciting, full madness and full fun. So yeah, it's such a variety. Like when I think of it, I'm jumping from this character to this character to that character. So it's quite a handful. తమన్నా గారికి ఎలాంటి జానర్స్ బాగా ఇష్టం, ఎలాంటి రోల్ ప్లే చేయటం ఇష్టం? I think what I really crave is variety. It's not about that I like comedy more, I don't like thriller, I like thriller less, or I like romantic more. That's not the thing. For me, most important is నేను ఒకలాంటి పాత్ర చేస్తూనే ఉంటే నాకు బోర్ కొడుతుంది. Yes. So I want to always experiment and do something new. And maybe that's why I tried a character like Aratrika. And of course, for me, it's a super new portrayal. And I think నేను ఇలాంటి కూడా ఒక పాత్ర చేయవచ్చు. ఐ డోంట్ థింక్ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సో ఐ థింక్ మై జాబ్ ఇస్ టు కాన్స్టెంట్లీ సర్ప్రైజ్, అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ న్యూవర్ అండ్ బెటర్ వేస్ ఆఫ్ సర్ప్రైజింగ్. ఇట్స్ ఆబ్వియస్లీ అంటే ఇప్పటి వరకు మేము చూసిన తమన్నా గారు ఒకలాగా ఉన్నారు, అండ్ ఈ వెబ్ సిరీస్లో ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఆ లుక్ కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ లైక్ ఎవ్రీథింగ్ చాలా హైలో ఉంది. సో ఎనీ పర్టికులర్ కేర్ అబౌట్ యువర్ మేకప్ ఆర్ అబౌట్ యువర్ రోల్, ఎనీ ఎక్సర్సైజెస్ బిఫోర్ దాట్? I mean, for me, I tried to be prepared, but instead I fell sick. But which actually did me good in a way that sometimes with struggle comes a lot of realization. Yes. And I think I used that. I used that as fuel for this character. And నా పర్సనల్ స్ట్రగుల్ని సమ్వేర్ అదే నేను వాడుకొని ఈ క్యారెక్టర్ ద్వారా పోర్ట్రే చేశాను అనుకుంటున్నాను. అండ్ I was also running against time, just like this character is running against time. So yeah, a lot of similar struggles. So we tried to kind of put it together. అలాగే తమన్నా గారు, సో 11th hour అంటే ప్రతి ఒక్కరికి ఆ 11th hour అన్నది లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది, మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం. సో ఇది అప్పుడు చేసి ఉంటే బాగుండేది, సో లాస్ట్ మినిట్లో ఎందుకు హరి అని. సో మీకు అలా ఎనీ ఎక్స్పీరియన్సెస్ ది 11th hour? I think nowadays it's pretty much every day at some point or time or the other. Like even reaching this interview, I'm like, run. Okay, I'm late always, and I'm like, why am I late? It's because I'm just doing too many things. So
So of course the pressure and stress to perform is a constant thing, especially in our industry. Uh, but I think I enjoy being in the 11th hour. We want to know your secret behind your energy. How you maintain, ma'am? I think it comes from enthusiasm towards what I want to do, and maybe a cup or two of coffee. Oh, Yeah, so coffee person. coffee person. I love coffee. అండ్ అబౌట్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారు, సో ఆయన మూవీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. Yes, Yes, for sure. సో I think Praveen Garu was a big surprise for me. Like I did not know Praveen sir at all from before. Okay. And we only met on a Zoom call, which is, you know, so impersonal. Like you don't understand what the person is thinking on a Zoom call. So I need Kalsanapudu, we shot for 3 days. Again, I could hardly understand where he was at. But then I fell sick, and then, you know, when I got back, it was really, I cannot tell you how much Praveen has supported me through this. And not like చూపించి ఓకే మీకు సపోర్ట్ చేస్తున్నామని చూడండి, బట్ ఇట్ వాస్ సో సటిల్. అండ్ యూ నో హీ మేడ్ షూర్ ఐ హ్యాడ్ ఇనఫ్ స్లీప్, హీ మేడ్ షూర్ ఐ కుడ్ డూ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ, యూ నో గివ్ మీ ద టైమ్ అండ్ స్పేస్ టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సపోజ్ టు డూ. సో హీ వాజ్ రియలీ అండర్స్టాండింగ్. అండ్ వెన్ వీ వర్ షూటింగ్ అసలు ఎవరితో మాట్లాడట్లేదు, బికాస్ దేర్ వాస్ నో టైమ్. యూ నో వీ వర్ జస్ట్ సేయింగ్ గుడ్ మార్నింగ్ అండ్ దెన్ లైక్ ఓకే నౌ ఆ రాత్రి కదా దిస్, ఆ రాత్రి కదా దట్, 10,000 other things. సో ఈ ప్రాజెక్ట్ అయ్యాక we did one get together, like the whole team, and that's where I met, you know, the person, and I met Praveen sir, and I met Pradeep Garu, and I met Adit, and I met, you know, the whole team. I met so I was like, okay, you know what, these are lovely people, and it's nice to have made new friends because it was such a journey together. Any memory? I think the memory was the last day. Oh, Where the 11th hour was over, it was the 12th hour. Okay. Where we were all just, we literally, like everyone just, we rolled our feet on the top and said, now we have finished this 11th hour, now we can breathe. So the last day of shoot was, I think, the most memorable day where we all just hung out, you know, and then we realized that we all just actually get along so well. yes. Shoot చేసేటప్పుడు ఆ టైం దొరకట్లేదు, we were just working. But there was a lot of satisfaction on the last day. సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ హవా బాగా నడుస్తుంది, అండ్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ లాక్డౌన్ టైం నుంచి ఎక్కువ వైడ్ రేంజ్లో స్ప్రెడ్ అయింది. sure. ఈవెన్ బాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారు. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి మీరు ఏం చెప్తారు, ఎస్పెషల్లీ ఆహా? I think it is a great platform in general for actors and writers and content creators, because there are no restrictions, or at least very less restrictions. So as a creative person, you are not working from a point ki, "Arey, I don't know if I can show this, I don't know if I can show that." And by this I don't mean anything bold or anything, you know, that's, you know, be it sex, nudity, none of that. But just sometimes it's content. Certain Yes. content is not relevant to a big screen. Something very slice of life, something very, you know, a story of a character that maybe not something you can show on celluloid. So that the freedom for a creative person is immense. So I feel like that's why I think this has a very, very big future, and it's great for actors who want to just do different kind of work. Once again, thank you so much, Tamanna garu, and once again, congratulations. Thank you. Actually, we all love Tamanna garu, and now we are loving Aratrika Reddy and 11th hour. I am happy that you love Aratrika Reddy now. Always. So, Thank you. waiting for your future projects, and తొందరలో మాతో సిటీ కొట్టిస్తారని మేము Very వెయిట్ soon. చేస్తున్నాం, అండ్ మోర్ ఫన్ విత్ F3. Yes, for sure. It's all on the way. So you guys will be seeing a lot more of me. Yes, waiting. So yes, thank you so much. Thank you all. So ఇది లవ్లీ తమన్నా గారితో 10 TV స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 10 TV.